హలో అండి. ఈ వీడియోలో ఇషా ఫౌండేషన్‌కి ఎలా వెళ్ళాలి, బుకింగ్స్ ఎలా చేసుకోవాలి, లోపల ఏం చూడొచ్చు అనేది ఎంత వీలైతే అంత ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ముందుగా ఇషా ఫౌండేషన్ వెళ్ళాలంటే ముందు కోయంబత్తూర్ వెళ్ళాలి. కోయంబత్తూర్ వెళ్ళడానికి అన్ని యాక్సెస్‌లు ఉన్నాయి. ఫ్లైట్, ట్రైన్, బై బస్ లేదా బై కార్ ఎలా అయినా వెళ్ళొచ్చు. కోయంబత్తూర్ వెళ్ళాక మీరు అక్కడి నుంచి ఇషాకి వెళ్ళడానికి కార్ కాకపోతే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు అండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. అది 23-24 కిలోమీటర్స్ అలా ఉంటుంది. కానీ మీరు వెళ్ళేది మాత్రం రాత్రి 9 లోపు వెళ్ళిపోండి. ఎందుకంటే 9 తర్వాత వాళ్ళు మిమ్మల్ని అలౌ చేయరు. సో మీరు కార్ అయితే డైరెక్ట్గా మీకు అక్కడికి ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది, వెల్కమింగ్ పాయింట్ అంటారు. అక్కడికి వెళితే మీకు ట్యాగ్ ఇస్తారు. మీ లగేజ్ చెక్ ఇన్ చేసిన తర్వాత మీరు అక్కడ నుంచి కాటేజ్కి వెళ్ళిపోవచ్చు. చాలా కాటేజెస్ ఉంటాయి. మీరు ఏ కాటేజ్ బుక్ చేసుకుని ఆ కాటేజ్కి వెళ్ళొచ్చు. ఎలా బుక్ చేయాలని తర్వాత చెప్తాను. అక్కడికి వెళ్తే మీరు అవైలబిలిటీ బట్టి మీకు రూమ్లు ఇస్తారు. ఆ రూమ్ తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు అండి. ముందు లోపల ఏం చూడొచ్చు అనేది చెప్తాను. ఇషా లోపల ధ్యానలింగం ఉంటుంది. ఇది ఒక డోమ్లా ఉంటుంది. పెద్ద శివలింగం ఉంటుంది. అక్కడ చిన్న శబ్దం చేసినా మొత్తం పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి, చిన్న శబ్దానికి కూడా. సో అక్కడికి అలౌ చేస్తారు. కామ్గా ఉండమని చెప్తారు. వెళ్ళండి, లోపల కూర్చొని ధ్యానం చేసుకోండి రండి. 2 లింగ భైరవ ఆలయం, ఇది అమ్మవారి ఆలయం, శివలింగంలో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళొచ్చు, చూడండి, దర్శనం చేసుకోండి. ఇలానే నిశ్శబ్దంగా ఉంటుంది, అక్కడ పూజ చేస్తారు. 3వది చంద్రకుండ్. ఇది ఆడవాళ్ళు స్నానం చేయడానికి మాత్రమే. ఆడవాళ్ళకి కానీ సూర్యకుండ అబ్బాయిలకు ఉంటుందండి. మీరు ఇక్కడికి వెళ్ళాక మీకు బట్టలు ఇస్తారు. అక్కడికి మీ ఏమైనా లగేజ్ ఉంటే పక్కన పెట్టేసి, లేదా ఫోన్లు అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఇచ్చిన బట్టలు మార్చుకుని వెళ్ళి స్నానం చేసి రావాలి. నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉంటాయి, చూసుకోండి. 5వది ఆదియోగి విగ్రహం. మనం ఇంటర్నెట్లో చూసే ఆదియోగి విగ్రహం. ఇది పూర్తిగా బయట ఉంటుంది. దీన్ని చూడడానికి అందరిని అలౌ చేస్తారు. రాత్రి 7 గంటలకి ఇక్కడ లేజర్ షో ఉంటుంది, తప్పకుండా చూడాల్సింది. మీరు అక్కడికి చాలా ముందు వెళ్ళిపోయి కూర్చుంటే మీకు చాలా బాగుంటుంది. ప్లేసెస్ కూడా బాగా దొరుకుతాయి. ఇప్పుడు మీరు అక్కడ ఏం చేయాలి అంటే ఉదయాన్నే 5 గంటలకు లేవడానికి ప్రయత్నించండి. లేస్తే మీరు ధ్యానం చేసుకోవడానికి కానీ అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీరు అందులో వెళ్ళి పాల్గొనొచ్చు. లేదా ప్రకృతిని చూస్తూ ఉండొచ్చు, నెమళ్ళ చుట్టూ తిరగచ్చు, ప్రశాంతంగా నడుచుకుంటూ తిరగండి. నడవడానికి తిరగడానికి సైకిళ్ళు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయండి, వాడుకోవచ్చు మీరు. 3వది వచ్చేసి అక్కడ లోపల షాపింగ్ చేసుకోవడానికి మీకు చిన్న షాప్స్ ఉంటాయి. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. చిన్నవి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. బట్టలు మాత్రం అస్సలు ముట్టుకోవద్దు, మీ బట్టలే తీసుకెళ్ళండి, అనువుగా ఉండేవి. దీని తర్వాత ఫుడ్ గురించి అండి, ఇక్కడే ఫుడ్ ఇస్తారు. భిక్ష హాల్ ఉంటుంది. 2 సార్లు భోజనం పెడతారు. అవి కూడా హాఫ్ బాయిల్డ్ ఫుడ్, హెల్దీ ఫుడ్ పెడతారండి. ఎంతైనా పెడతారు. అక్కడ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేంత వరకు ఆగండి, నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ ప్లేట్లు మీరే కడుక్కోవాలి. తర్వాత అక్కడే 2 క్యాంటీన్లు ఉన్నాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఫుడ్, కానీ టేస్ట్ బాగుంటుంది. తినగలేదు తినండి. లేదా బయటికి వెళ్ళాక ఈషా బయట ఆదియోగికి వెళ్ళి రైట్ సైడ్ ఒక క్యాంటీన్ ఉంటుంది. ఫుడ్ చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, తక్కువ ప్రైస్. మీరైతే హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఎన్నిసార్లు అయినా వెళ్ళండి. లోపల తినడం కన్నా బయట తింటే బాగుంటుందని నేను ప్రిఫర్ చేస్తాను. దీని తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ చేయాల్సినవి ఏంటంటే 9 తర్వాత భోజనం దొరకదండి. ఇంకా ఎక్కడ అన్నీ మూసేస్తే మీకు భోజనం కావాలంటే బయటకు వెళ్ళి చిన్న హోటల్ ఉంటుంది. వాళ్ళు ఇడ్లీ, దోశ, పరోటా లాంటివి పెడతారు. అక్కడ తీసుకోవచ్చు. అంత హైజీనిక్ ఉండదు, బట్ డీసెంట్ ఎనఫ్, వెళ్ళొచ్చు. మీరు ఈషా ఆదియోగికి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ ఒక నర్సరీ ఉంటుంది. అక్కడ మొక్కలు చాలా తక్కువగా ఉంటే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను మీకు బుకింగ్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు మనం వెబ్సైట్లోకి వెళ్తున్నాము. ఇది ఈషా వాళ్ళ వెబ్సైట్. ఇందులో మీరు పైన చూసిన లింక్ మీరు డైరెక్ట్గా అకామిడేషన్ తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది హోమ్ సెంటర్. ఇక్కడ కొంచెం డీప్కి వెళ్ళినా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందండి. లేదు మేము అకామిడేషన్కి డైరెక్ట్గా వెళ్ళిపోతామంటే నేను పైన ఇచ్చిన లింక్లోకి వెళ్ళండి, లేదా అదే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ఇస్తాను. మీరు అది వాడుకొని అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అకామిడేషన్. మీరు కిందకు వెళితే కింద ఉంటుందండి. ఇంకా స్క్రోల్ డౌన్ చేయండి. ఇంకా స్క్రోల్ చేస్తే కిందకి మీకు అకామిడేషన్ ఆప్షన్ వస్తుంది. అకామిడేషన్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది
అకామిడేషన్ ఇక్కడే ఉంటుంది. అకామిడేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఏమేమి ఉన్నాయి కాటేజెస్, అక్కడ చాలా కాటేజెస్ ఉన్నాయి. శివపాదం 3, 4, బ్రహ్మపుత్ర, నది ఇలా ఉన్నాయండి. ఇందులో మీకు ఏసీ నాన్ ఏసీ 2 దొరుకుతాయి. మీరు ఎప్పుడు చెక్ ఇన్ చేసుకుంటారు అన్న దాన్ని బట్టి మీ చెక్అవుట్ టైం కూడా నిర్ణయించబడుతుంది. మీరు ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు ఆ డేట్స్ పెట్టుకొని ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు, ఎంతమందికి రూమ్ కావాలి. ఒకరు ఎక్సెస్ అయితే అంటే ఎక్కువ మంది ఉంటే మీకు ఎక్స్ట్రా బెడ్ ఇస్తారండి. కాకపోతే ముందు చెప్పాలి వాళ్ళకి ఇలా కావాలి అని. పే చేయాలనుకుంటాను, బట్ నాకైతే అవసరం రాలేదు. ఇందులో రూమ్స్ మాత్రం చాలా చాలా శుభ్రంగా ఉంటాయి. ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. మీకు చుట్టూ ధ్యానం చేసుకునే వాళ్ళు, యోగా చేసుకునే వాళ్ళే ఉంటారు. చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. మీరు అక్కడ నీళ్లు తెచ్చుకోవచ్చు అండి. ఈ రాగివే ఎక్కువ వాడతారు, గ్లాస్వి రాగివి వాడతారు వాళ్ళు. మీరు వెళ్ళి ఆ నీళ్లు తెచ్చుకోవచ్చు, అక్కడ నీళ్ళు తెచ్చి పెట్టుకోవచ్చు. చాలా శుభ్రంగా ఉంటుంది. పెద్దవాళ్ళు కనుక ఉంటే, మీతో పాటు పెద్దవాళ్ళు ఉంటే దూరంగా ఉండేవి శివపాదం కానీ బ్రహ్మపుత్ర మీరు బుక్ చేసుకోవద్దు. కొంచెం దూరం నడవడానికి ఇబ్బంది అవుతుంది. మిగతావి ఆలయం ఇవన్నీ ఉంటాయి, అవి దగ్గరలో ఉంటాయి. ఈ ధ్యానలింగానికి కానీ లింగభైరవి, సూర్యకుండి, చంద్రకుండికి చాలా దగ్గరలో ఉంటాయి. మీరు అవి బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే ఇక్కడ నుంచి మీకు బస్ ఫెసిలిటీ ఉంటుంది. ఎప్పుడు ఫ్రీక్వెంట్గా మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. కొంచెం క్రౌడ్ ఉంటుంది, కానీ మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఏమేమి కాటేజెస్ ఉన్నాయి నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను, మీరు స్క్రోల్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూస్తూ ఉండండి ఏమేమి ఉన్నాయి అనేది. ఇందులో ఏసీ, నాన్ ఏసీ, డీలక్స్ ఇలా రకరకాలు ఉంటాయండి. బుక్ చేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి, మీ స్తోమతను బట్టి బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత మీకు ముందు లాగిన్ అవ్వండి. సైన్ ఇన్ చేసుకొని క్రెడెన్షియల్స్ తీసుకున్న తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి బుకింగ్ అయిపోయాక మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎలా ఉంటుందనేది నేను ఈ వీడియోలో తర్వాత చూపిస్తాను. ఆ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు ఒక ఈ పాస్ లాగా వస్తుందండి. దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది తీసుకెళ్ళి మీరు చెక్ ఇన్ సెంటర్ దగ్గర కనుక చూపిస్తే మీకు ఒక ట్యాగ్ ఇస్తారు. మీరు ఈ ట్యాగ్ని వెళ్ళినప్పటి నుంచి వచ్చిన దాకా మీరు దీన్ని తీయద్దు, చేతికే పెట్టుకోండి. ఎందుకంటే ఇది మీకు ఎంట్రీ పాస్ లాంటిది. ఇది ఉంటేనే మిమ్మల్ని ఎక్కడికైనా పోనిచ్చేది, లేకపోతే మిమ్మల్ని అందరూ అడుగుతారండి. సో చాలా మర్యాదగా ఉంటారు వాళ్ళు. మనం కూడా అలానే ఉంటే వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. నేను చాలామందిని చూశానండి, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, చాలా సింపుల్గా అందరూ కలిసిపోయి తిరుగుతుంటారు. సో మీరు అక్కడికి వెళితే ప్రకృతిని ఆస్వాదించడానికి, దేవుని గురించి తలుచుకోవడానికి, అక్కడ ఉండడానికి వెళ్ళండి. అక్కడ ఒక స్కూల్ కూడా ఉందండి. అక్కడ ఉన్న పిల్లల్ని అడాప్ట్ చేసుకొని స్కూల్ నడుపుతున్నట్టున్నారు. బాగుంది స్కూల్ కూడా. పిల్లలందరూ చాలామంది ఉంటారు. చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వాలంటీర్ కూడా చేయొచ్చు 1 గంట సేపు. మీ ఇంట్రెస్ట్ అది, వాలంటీర్ చేయాలంటే. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు నేను బుక్ చేసుకున్న తర్వాత మనము డైరెక్ట్గా చెక్అవుట్కి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి ఇంతకుముందు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్కి మీరు వెళ్ళొచ్చు. మీరు వెళ్తే ఫోన్ వాడకుండా ఉండడానికి ప్రయత్నించండి. వీలైతే ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. కాకపోతే మనం ఇప్పుడు అంతా గూగుల్ పేలు వాడుతున్నాం కాబట్టి క్యాష్ పెట్టుకోండి, హ్యాపీగా వెళ్ళండి, అక్కడ పెట్టండి, తిరగండి. సూర్యకుండ దగ్గర ఒక పెద్ద కొలను ఉంటుందండి. అందులో తామరపూలు ఉంటాయి, చేపలు ఉంటాయి, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. చాలామంది అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటారు, యోగా చేస్తుంటారు. అక్కడే కూర్చోండి, యోగా చేయండి, కళ్ళు మూసుకొని కూర్చోండి. పెద్ద నంది ఉంటుంది అక్కడ, నల్లగా పెద్ద నంది ఉంటుంది. కూర్చోండి అక్కడ. పైన కొండలు, ఆ కొండ మీద కమ్ముకున్న మబ్బులు, చల్లగాలి. వర్షం పడితే మీ అదృష్టం, ఎండ ఉంటే ఏం చేయలేము. బట్ చాలా బాగుంటుంది. అక్కడే కూర్చొని కళ్ళు మూసుకుంటే యోగా చేసుకునే వాళ్ళు, నామస్మరణ, శివనామస్మరణ చేసుకునే వాళ్ళు అందరూ ఉంటారు. కొత్త వాళ్ళు కనిపిస్తారు. అక్కడ కాంటాక్ట్లు ఎక్స్చేంజ్ చేసుకోవడాలు చేయరండి, వాలంటీర్స్ ఉంటారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పుడు ఇదిగో ఈ స్క్రీన్ మీద ఉన్నది మీకు వచ్చే బుకింగ్ కన్ఫర్మేషన్ అండి, ఈ మెయిల్కి. దాని తర్వాత ఇది వస్తుంది, ఇది ఈ పాస్బుక్. సో ఇది తీసుకెళ్ళి మీరు చెక్ ఇన్ దగ్గర చూపించాలి. ఇలా నెమళ్ళు ఎన్ని ఉంటాయంటే పెద్ద భయపడవు కూడా, మన పక్కనే తిరుగుతూ ఉంటాయి. సో మ్యూచువల్ రెస్పెక్ట్ అంటారు చూడండి, వాటి ప్రదేశానికి వెళ్ళి వాటికి మర్యాద ఇద్దాం. హ్యాపీగా కొంచెం క్లీన్గా ఉంచుదాం, క్వైట్గా ఉందాం, ప్రశాంతంగా వెళ్ళి చూసుకొని రండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్స్లో చెప్పండి. ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఇది ఎలా వెళ్ళాలనేది. మీరు చూస్తున్నది నేను చెప్పిన కొలం దగ్గర ఉండే ప్లేస్ అండి.
దీని తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ ఏముంటాయి, ఏ టైంకి ఏముంటాయి అనేది అక్కడ ప్రతి కాటేజ్లో ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉంటారండి. ఇప్పుడు వచ్చే వీడియో నేను బ్రహ్మపుత్ర కాటేజ్ పై నుంచి తీసింది, వెలాంగిరి కొండలు కానీ వాటి మీద ఉన్న మబ్బులు కానీ. సో ఇప్పటికి ఇంతే. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ ఒకసారి కమెంట్లో అడగడానికి ప్రయత్నించండి, తప్పకుండా నేను మీకు సమాధానం ఇస్తాను. హోప్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో నేను అహోబిలం వెళ్దాం అనుకుంటున్నానండి, లేదా ఒక బైక్ ట్రిప్ ఉండొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. గుడ్ డే.